ఆ ఎన్నికల కోసమే బడ్జెట్ అని చెప్పి ప్రతిసారి కూడా ఒక వాదన తీసుకొని వస్తుంటారు. బడ్జెట్ చూడండి, ఇప్పుడున్న రాష్ట్రాలు చూడండి, కానీ గట్స్తో ధైర్యంతో ఫైనాన్స్ మినిస్టర్ గారు రూపకల్పన చేసినటువంటి బడ్జెట్ కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి కూడా భవిష్యత్తు నిర్ణయించే విధంగా చేశారు. అది ఒక రకంగా చేయాలన్నా ఎంతో ధైర్యం కావాలి. ఎందుకనంటే క్రిటిసిజం, ఎలక్షన్లో వచ్చినటువంటి రాష్ట్రాలకి ఇవ్వకపోతే ఏం మా రాష్ట్రాలు గుర్తుకు లేదా, ఆ రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఏం మేములేమా మా భారతదేశంలో అని అంటే ఎప్పుడు కూడా కత్తి మీద సాములాగే బడ్జెట్ ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ అటువంటి క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఒత్తిడిలో కూడా భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించుకొని రాజకీయాలని పక్కన పెట్టి 140 కోట్ల మంది భారతీయులు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ పెట్టారనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందులో ముఖ్యమైనటువంటి సెక్టర్స్ మనం తెలుసుకోవాల్సినటువంటి 7% వృద్ధి రేటుతో గత 12 సంవత్సరాలుగా మనం భారతదేశం ముందుకు నడుస్తుంది. IMF కూడా ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచంలో 7% పెరిగేటటువంటి దేశాలలో మరొక 20 సంవత్సరాల వరకు ఖచ్చితంగా భారతదేశం ఉండబోతుందని కూడా చెప్పింది. ఈ 7% గ్రోత్ని మనం అచీవ్ చేసుకోవాలి భవిష్యత్తులో కూడా అని అంటే ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టుకొని మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో US కానీ చైనా కానీ ఏవైతే పెద్ద పెద్ద ఎకానమీస్ ఈరోజు మనం అనుకుంటున్నాం అవి కూడా 2% 3% గ్రోత్ రేట్తోనే ఈరోజు ఉన్నాయి. కానీ భారతదేశం దానికి డబల్ కంటే ఎక్కువగా 7% గ్రోత్ రేట్తో ఈరోజు ముందుకెళ్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి రంగాలు మనం ఎంచుకొని రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రభావితం చేస్తాయో ఆ అంశాలను తీసుకొని ముందుకు వెళ్ళాలి. అందులో అత్యంత కీలకమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మీ అందరికీ కూడా తెలుసు, మోదీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఒక నినాదంతో ప్రజల్ని ఎప్పుడూ కూడా తట్టి లేపేవారు, అదే మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్. మనం స్వదేశీ వస్తువులు వాడాలి, మన కంపెనీల్ని మనం ఎంకరేజ్ చేయాలి, అలాగే మన తయారీ రంగాన్ని మనం ప్రోత్సహించుకోవాలి, మన ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ పెంచే విధంగా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మనం ఎంకరేజ్ చేయాలని మోదీ గారి తాలూకా ప్రయత్నం ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఈరోజు దాన్ని డెవలప్ చేసే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కొన్ని అద్భుతమైనటువంటి రంగాలు ఎంచుకొని ఫోకస్డ్ అప్రోచ్తో తయారీ రంగాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అందులో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ని మొట్టమొదటిసారిగా బడ్జెట్లో ప్రవేశపెట్టి అనౌన్స్ చేశారు. అందులో మరొక విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గుర్తించారు. మనం ఒక IT ఇండస్ట్రీలో వాడే సెమీ కండక్టర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏవైనా ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఎలాంటి డివైసెస్ మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మనం వాడతాం, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అనేది ఉపయోగపడుతుంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్తో పాటు క్రిటికల్ మినరల్స్ కూడా దానితో పాటు ఉపయోగపడతాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎక్కువ శాతం అది ఇంపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మన దగ్గర ఖనిజాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం చేస్తూ భారతదేశంలో క్రిటికల్ మినరల్స్ ఎన్ని ఉన్నాయి, ఏవేవి మనం గుర్తించాలి, ఎక్కడ దాని తాలూకా మైన్స్ ఉన్నాయి, ఏవి మనం ఎక్స్ప్లోర్ చేయాలి, దేవి మనం మైన్ చేసి దాన్ని మనం ప్రోడక్ట్స్గా